హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ కామర్స్ అండ్ అకౌంట్స్. అకౌంట్స్ మన టాపిక్. అకౌంట్స్ కంటే ముందు అసలు అకౌంట్స్ అనేవి కంపెనీలో ఎందుకు ప్రిపేర్ చేస్తాం, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు ప్రిపేర్ చేయాలి చూద్దాం. దాని తర్వాత అకౌంట్స్లోకి వెళ్దాం. కంపెనీలు 3 రకాలు. ఒకటి స్మాల్ స్కేల్, రెండవది మీడియం స్కేల్, మూడవది లార్జ్ స్కేల్. స్మాల్ స్కేల్ చిన్న తరహా, మీడియం స్కేల్ మధ్య తరహా, లార్జ్ స్కేల్ భారీ లేదా పెద్ద తరహా కంపెనీలు. చిన్న తరహా పరిశ్రమలైనా పెద్ద తరహా పరిశ్రమలైనా కూడా ఖచ్చితంగా 2 రకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఒకటి పర్చేస్, రెండవది సేల్స్. స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్స్ కంపెనీస్ అయితే గనక ఇవి చిన్నవి కాబట్టి ఇందులో ట్రాన్సాక్షన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ట్రాన్సాక్షన్స్ అంటే వ్యవహారాలు, ట్రాన్సాక్షన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఇందులో పర్చేజెస్ అయినా సేల్స్ అయినా 2 ఓనరే చూసుకుంటాడు. అదే మీడియం స్కేల్కి వచ్చేసరికి స్మాల్ స్కేల్ కంటే కూడా కొంచెం పెద్దది కాబట్టి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఓనర్ ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకొని కొన్ని ట్రాన్సాక్షన్స్ ఓనర్ చూసుకుంటాడు, కొన్ని ట్రాన్సాక్షన్స్ ఎంప్లాయీ చూసుకుంటాడు. ఎగ్జాంపుల్, పర్చేసెస్ కనుక ఓనర్ చూసుకుంటే సేల్స్ ఎంప్లాయీ చూసుకుంటాడు. ఎంప్లాయీ శాలరీకి రిక్రూట్ చేసుకుంటారు. ఇక్కడ ఒకరే ఉన్నారా అంటే ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండరు. ఎందుకంటే ఇది మీడియం స్కేల్ కాబట్టి మరీ ఎక్కువ కూడా ట్రాన్సాక్షన్స్ ఉండవు. దాని తర్వాత లార్జ్ స్కేల్. ఇది స్మాల్ స్కేల్ కన్నా మీడియం స్కేల్ కన్నా కూడా పెద్దది. ఇందులో ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆర్గనైజేషన్లో పర్చేజెస్ చేసినా సేల్స్ చేసినా పెద్దగా ఉంటాయి, ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి ఈ లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్లో ఏవి వేస్ట్ కాకూడదు లేదా కొన్నవి మిస్ప్లేస్ అవ్వకూడదు, అంటే ఎక్కడ పెట్టామో అని వెతుక్కోకూడదు అని అన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ కరెక్ట్గా జరగాలి అంటే ఆర్గనైజేషను పర్చేజెస్ కోసం సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ని పెట్టుకుంటుంది. దాన్నే పర్చేజ్ డిపార్ట్మెంట్ అంటాం. ఇక్కడ ఎలాంటి స్టాక్ కొన్నా కూడా ఈ డిపార్ట్మెంట్లోనే స్టోర్ చేసి పెట్టేస్తారు. ఈ స్టాక్ని పర్చేస్ చేసిన తర్వాత సేల్స్ చేయాలి కాబట్టి సేల్స్కి కూడా సపరేట్ డిపార్ట్మెంట్ని పెడతాము. అలా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో పర్చేజెస్లో ఏదైతే స్టాక్ పర్చేస్ చేస్తామో ఆ స్టాక్ని ఇక్కడ సేల్స్ చేస్తాము. కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ ఇందులో క్యాపిటల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పర్చేజ్ సేల్స్ మాత్రమే కాకుండా క్వాలిటీ వైజ్గా వీళ్ళు అనుకున్నటువంటి స్టాండర్డ్స్ ఒకవేళ లేకపోయినా లేదా ఇంకా ఎక్కువ స్టాండర్డ్స్ కావాలి అని అనుకున్నా లేదా ప్రోడక్ట్ వాళ్ళు అనుకున్నటువంటి వేలో ఉండాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఆర్గనైజేషన్ వాళ్ళే సపరేట్గా ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేస్తారు. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. ఇక్కడ స్టాక్ అని చెప్తున్నాం కదా, ఆర్గనైజేషన్ అంటే ఈ కంపెనీస్ డైరెక్ట్గా ప్రోడక్ట్స్ స్టాక్ అంటే ఫినిష్డ్ గూడ్స్ తయారైన వస్తువుని కొని అమ్మొచ్చు. లేదా కొన్నిసార్లు స్టాక్ అంటే రా మెటీరియల్ కొని దాన్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోంచి డైరెక్ట్గా ఫినిష్డ్ ప్రోడక్ట్ని తయారు చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్స్గా తయారు చేసి దాన్ని సేల్స్ చేస్తారు. రా మెటీరియల్స్ ముడి సరుకు, ఫినిష్డ్ గుడ్స్ తయారైన వస్తువు. సో రా మెటీరియల్స్ కొని వస్తువుని తయారు చేసి మార్కెట్లో సేల్ చేస్తారు. ఇవి 3 డిపార్ట్మెంట్సే ఉంటాయా అంటే కాదు. సపరేట్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ మన ప్రోడక్ట్స్కి కావాల్సినటువంటి బ్రాండింగ్ కానీ లేకపోతే క్వాలిటీ కానీ అన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తారు.
ఇంకా ఈ 4 డిపార్ట్మెంట్స్తో పాటు ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ క్యాష్ డిపార్ట్మెంట్, దాన్నే ఫినాన్స్ డిపార్ట్మెంట్ అని కూడా అంటాం. ఫినాన్స్ డిపార్ట్మెంట్ మన టాపిక్ ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్ గురించి ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. పర్చేజెస్ కానీ, ప్రొడక్షన్ కానీ, సేల్స్ కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, ఈ 4 డిపార్ట్మెంట్స్ బాగా పని చేయాలి అంటే ముందుగా మనకు కావాల్సింది క్యాష్ నగదు. ఇది లేకపోతే ట్రాన్సాక్షన్స్ ఏవి ఫుల్గా కంప్లీట్ చేయలేము. సో ఈ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్లో. ఇవి కూడా ఇంపార్టెంట్, వీటితో పాటు ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ క్యాష్ డిపార్ట్మెంట్లో మనం ఏమేమి చూస్తాము అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ చూస్తాము. ఇక్కడ 2 రకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇది క్యాష్ డిపార్ట్మెంట్ కదా, క్యాష్ ఒక్కటే జరుగుతుందా అంటే ఆర్గనైజేషన్లో స్టాక్ పర్చేస్ చేసినప్పుడు కానీ, సేల్ చేసినప్పుడు కానీ మనము 2 రకాలుగా చేస్తాం. ఏంటది అంటే ఒకటి క్యాష్, ఇంకోటి క్రెడిట్. క్యాష్ అంటే మనకు తెలుసు నగదు, క్రెడిట్ అంటే అప్పు. సరుకు కొన్నప్పుడు కానీ, అమ్మునప్పుడు కానీ అరువుకి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఎందుకు ఇట్లా సపరేట్ డిపార్ట్మెంట్స్ పెట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ డిపార్ట్మెంట్ అయితే మనం స్టాక్ కొన్న తర్వాత యూటిలైజ్ చేస్తున్నాం, అది ప్రొడక్షన్ కానీ, సేల్స్ కానీ. సో ఇక్కడ స్టాక్ మన దగ్గర ఎంత ఉంది, తర్వాత ఇంకా అవసరము అంటే ఎంత పర్చేస్ చేయాలి అనేది క్లారిటీగా తెలిసిపోతుంది ఈజీగా పర్చేస్ డిపార్ట్మెంట్ నుంచి. దాని తర్వాత మన దగ్గర సేల్స్ చేసేటప్పుడు స్టాక్ ఇంకా ఎంత సేల్స్ చేయాల్సింది స్టాక్ ఉంది, ఎంత స్టాక్ని సేల్ చేసాము, ఒకవేళ అవసరము ఇంకా స్టాక్ అన్నప్పుడు మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ స్టాక్ని రెడీ చేసుకొని పెట్టుకుంటాం. ఇలా క్లారిటీగా ఉండడం కోసము మనం సపరేట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఏర్పరచుకుంటాం. ఇలా చేయడం వల్ల ఆర్గనైజేషన్కి మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ జరుగుతున్నాయి, ఖర్చులు ఎక్కడ ఎక్స్పెన్సెస్ తక్కువగా జరుగుతున్నాయి అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎక్స్పెన్సెస్ తక్కువ జరుగుతున్నాయి ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకు ఎక్స్పెన్సెస్ గురించే క్లియర్గా తెలుసుకోవాలి అంటే మనకు తెలిసిన రూలు, ఎక్స్పెన్సెస్ ఖర్చులు తగ్గించుకుంటే ప్రాఫిట్స్ పెరుగుతాయి. ఎక్స్పెన్సెస్ తగ్గించుకుంటే ప్రాఫిట్స్ పెరుగుతాయి. కాబట్టి ఇలా సపరేట్గా మెయింటైన్ చేయడం వల్ల ఏ డిపార్ట్మెంట్లో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఖర్చులు తక్కువ ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు. ఏ డిపార్ట్మెంట్లో అయితే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ని మనము కొంచెం కాన్సన్ట్రేట్ చేసి డిపార్ట్మెంటల్ ఎక్స్పెన్సెస్ తగ్గించడానికి ట్రై చేస్తాము. అట్లా తగ్గించడం వల్ల ఆర్గనైజేషన్ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయి. దాని తర్వాత ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటి అంటే వేస్టేజ్. ఆర్గనైజేషన్లో వేస్టేజ్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. సో దీనిపైన కంట్రోల్ ఉండడం కోసం ఆర్గనైజేషన్ ఇట్లా సపరేట్ డిపార్ట్మెంట్స్, సపరేట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఆర్గనైజేషన్లో ఎక్స్పెన్సెస్ అట్లాగే వేస్టేజ్ ఏదైతే ఉందో అది ఈజీగా కనుక్కోవచ్చు. అలా కనుక్కొని న్యూ టెక్నిక్స్ లేదా స్టెప్స్ తీసుకొని ఆ వేస్టేజ్ని తగ్గించుకోగలుగుతుంది. అందుకోసం మనము ఇదంతా చేస్తాము. సో ఇప్పుడు ఈ వేస్టేజ్ తగ్గించడం కోసం, ఎక్స్పెన్సెస్ తగ్గించడం కోసం, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మనము సపరేట్ డిపార్ట్మెంట్స్ మెయింటైన్ చేస్తూ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం అకౌంట్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామో తెలిసింది. నెక్స్ట్ క్లాస్లో అసలు అకౌంట్స్ అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. If you like my video, please share and subscribe to my channel and click on bell icon button. Thanks for watching.